మేఘన గారు వచ్చేసారా? వెల్కమ్ వెల్కమ్. మీరు తిరిగి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మేడం. మై హార్ట్ ఫీల్ వెల్కమ్ అగైన్ టు ఆఫీస్ మేఘనా. నువ్వు మళ్ళీ తిరిగి ఆఫీస్కి వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జరిగిన విషయాలన్నీ నాకు బాగా తెలుసు కదా. నందుకి ఎంత చెప్పినా తన యాటిట్యూడ్ మాత్రం మార్చుకోలేదు. బహుశా మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల. శివ ప్లీజ్ దయచేసి ఆ విషయాలేవి నా దగ్గర మాట్లాడొద్దు. ఇక్కడ మనం అందరం జస్ట్ ఎంప్లాయీస్, కొలీగ్స్ అంతే. ఆఫీస్కి సంబంధించి మన వర్క్కి సంబంధించి ఏమైనా విషయాలు ఉంటే మాట్లాడుకుందాం అంతే తప్ప ఇంకే విషయాలు నాతో మాట్లాడకండి ప్లీజ్. మై డియర్ స్టాఫ్, దయచేసి మీరెవరూ నా మీద జాలిపడ్డం కానీ సానుభూతి చూపించడం కానీ ఇలాంటివి చూపించకండి. నేను భరించలేను. శివ, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? షూర్, చెప్పు మేఘనా. అదే ఆ రోజు మనం హోటల్ మీద రైడింగ్కి వెళ్ళాం కదా, అక్కడ అనుకోకుండా నందుని పట్టుకున్నాము. అవును. ఆ కేసుకి సంబంధించిన ఫైల్స్ నాకు కావాలి. అవి ఇప్పుడెందుకు మేఘనా? ప్లీజ్, నాకు అవి కావాలి. దాని మీద నేను మళ్ళీ రీవర్క్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగో మేఘనా. థ్యాంక్ యూ శివ. శివ, ఆ రోజు హోటల్లో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? వాళ్ళ వివరాలు ఏమైనా తెలుసా? ఇన్ఫార్మర్స్ గురించి మనం బయటికి చెప్పడం కరెక్ట్ కాదు కదా మేఘనా. నేను బయటికి చెప్పమనట్లేదు, నాకు ఆ వివరాలు కావాలి. ఎందుకంటే ఆ ఇన్ఫార్మర్కి నందు అక్కడ ఉన్న విషయం తెలుసో లేదో నేను కనుక్కోవాలి. షూర్, తెలుసుకొని చెప్తాను. నిజంగానే మేఘనకి నాకు తెలియని అజ్ఞాత శత్రువులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళే ఇదంతా చేస్తున్నారా? ఒకవేళ మేఘన అంటుంది నిజమేనా? నాకెలాగైనా సరే ఆ ఇన్ఫార్మర్ నెంబర్ కావాలి. నేను అతనితో మాట్లాడాలి. నేను ట్రై చేస్తాను మేఘనా, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే ఇన్ఫార్మర్స్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ పూర్తిగా అందరికీ అందుబాటులో ఉండవు. అయినా నా ప్రయత్నం నేను చేస్తాను. అసలు యాక్చువల్గా ఆ రోజు ఇంత సీరియస్గా ట్రై చేస్తుందంటే నిజంగానే తను చెప్పినట్టు ఎవరో శత్రువులు నాకుండే ఉంటారు. వాళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు. మేఘనను వదిలితే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటుందేమో. లేదులే, ఇదంతా అబద్ధం. కేవలం నమ్మించడానికే తను ఏదో చేస్తున్నట్టుంది. అయినా ఆ రోజు అందరి ముందు నన్ను ఫూల్ని చేసింది. నా కళ్ళ ముందే ఆ డ్రైవర్ వచ్చి నన్ను హోటల్కి షిఫ్ట్ చేశానని చెప్పాడు. ఇన్ని నిజాలు నా కళ్ళ ముందు కనిపించాక మళ్ళీ నేనేదో నమ్మడం ఏంటి? నాన్సెన్స్. ఇంత సిన్సియర్గా వర్క్ చేస్తోంది. నిజంగానే ఇది అనుకున్నట్టు అంతా తిరగతోడదు కదా. నేనే శత్రువునని కనిపెట్టేస్తుందా ఏంటి? కరెక్ట్గా చెప్పారు మేడం. తను ఖచ్చితంగా మీ దాకా వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? అదే మేడం, ఇప్పుడు మీ మైండ్ వాయిస్ అదే కదా. నేను మైండ్ వాయిస్ అనుకుంటున్నానని నీకెలా తెలుసు? మేడం, నేను మీ నీడలాంటిదాన్ని మేడం. మీరు ఎప్పుడు ఏమనుకుంటున్నారో నేను వెంటనే చెప్పేయగలను. మీ అనుమానం నిజమే. ఖచ్చితంగా మేఘన అన్ని ఎంక్వైరీలు చేస్తుంది. చిటారు కొమ్మను మొదలుపెట్టి తల్లి వేరు వరకు తవ్వుకుంటూ వస్తుంది.
మొత్తం అన్ని డీటెయిల్స్ తీస్తుంది. ఎందుకైనా మంచిది మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంత దూరం రానియకుండానే దీని మైండ్ని డైవర్ట్ చేయాలి. ఈ కేసులో ఎక్కువ డెప్త్కి వెళ్లకుండా దానిని ఇంకొక పనిలో మనం ఎంగేజ్ చేయాలి. దాని గురించి ఆలోచిస్తా. ఒక్క నిమిషం, నీతో మాట్లాడాలి. నాకు మాట్లాడేంత తీరిక లేదు. నాకు చాలా పనులున్నాయి. నాకు నీతో మాట్లాడేంత తీరికేం లేదు, కానీ విషయం చాలా ఇంపార్టెంట్. ఏంటది? నువ్వెందుకు మీ అత్తామావని నా మీద గుసిగొల్పావు? వాట్? వాట్ ఏంటి వాట్? మీ అత్తామావల్ని నా మీదకి పోట్లాడడానికి పంపించావు కదా. చూడండి, నేను ఇక్కడికి పని చేయడానికి వచ్చాను. నా వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి అనుకుంటే బయటికి రండి. బయటికి వచ్చినప్పుడు మాట్లాడండి, అప్పుడు సమాధానం చెప్తాను. నిన్ను పర్సనల్గా కలిసి నీతో మాట్లాడాల్సిన అవసరం నాకేం లేదు. మనిద్దరి మధ్యన అలాంటి సంబంధం కూడా ఏం లేదు. వెరీ గుడ్. అవసరం లేదు అనుకున్నప్పుడు నన్ను కదిలించాల్సిన అవసరం కూడా మీకు లేదు. మీ మనసులో ఉన్న నిర్ణయం మీరెప్పుడో చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడెందుకు దాని గురించి నా దగ్గర కదిలిస్తున్నారు? నాకు కదిలించుకోవాల్సిన అవసరం ఏం లేదు, కానీ నువ్వే కావాలని మీ అత్తమావల్ని నా మీదకి పంపించావు. వాళ్ళొచ్చి నా మీద పోట్లాడుతూ ఉంటే, వాళ్ళు నానా మాటలు అంటూ ఉంటే నీకు సంతోషంగా ఉంటుంది కదూ. అక్కడికి నేనేదో నీకు చేయకూడని అన్యాయం చేసినట్టు వాళ్ళొచ్చి మాట్లాడిపోయారు. నేను మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నేను నా పర్సనల్ విషయాలు ఎప్పుడూ ఆఫీస్లో మాట్లాడను. నేను ఇక్కడికి కేవలం పని చేయడానికి మాత్రమే వచ్చాను. నా పని నన్ను చేసుకొనివ్వండి. మీకంటే వెనకాల పూర్వీకులు సంపాదించిన ఆస్తులున్నాయేమో. మీకు ఉద్యోగం పోయినా హాయిగా ఇంట్లో కూర్చొని తినగలరు. కానీ మా పరిస్థితి అది కాదు. నేను నా రెక్కలు ఆడిస్తేనే కానీ నా పిల్లల కడుపు నిండదు. నేను కష్టపడ్డానికి వచ్చాను. నా పని నన్ను చేసుకొనివ్వండి. ఇదిగో ఈ మ్యాచ్ చెప్పు. ఏంటి చూస్తున్నావు? చెప్పు. అది నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. ఎందుకంటే మా చిన్నప్పుడున్న మ్యాథ్స్ వేరు, ఇప్పుడు వస్తున్న మ్యాథ్స్ వేరు. నిజం చెప్పు, నీకు మ్యాథ్స్ రాదు కదా? నాకు మ్యాథ్స్ వస్తే ఇంట్లో వంట పని ఎందుకు చేస్తుండదు చెప్పు. అసలు ఈ చదువు అంటేనే నాకు భయం. అందుకే చిన్నప్పటి నుంచి చదువుకోలేదు. ఏదో కష్టపడి చెమట వచ్చి 7th క్లాస్ పాస్ అయ్యాను. అంతకుమించి నాకేం తెలియదు. ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే మీ మమ్మీని అడగండి, అంతేకాని నన్ను ఇబ్బంది పెట్టకండి. అర్థమైందా? ఉండండి, మీ ఇద్దరికి పాలు తీసుకొస్తాను. అక్క, నాన్నుంటే దగ్గరుండి మ్యాథ్స్ మొత్తం చేయించేవాడు. అవును తమ్ముడు, డాడీ మ్యాథ్స్ బాగా చేస్తాడు. తను చెప్తే బాగా అర్థమవుతుంది. యాక్చువల్గా మమ్మీ కంటే డాడీనే బాగా చెప్తాడు. అక్క, ఒకసారి నాన్నతో మాట్లాడాలనుంది. నాకు కూడా ఉంది, కానీ ఎలా? ఒక పని చేద్దామా? నాన్నకు ఫోన్ చేద్దాం. ఫోనా? కానీ మనం ఫోన్ చేస్తే నాన్న మాట్లాడతాడో లేదో. తను మాట్లాడకపోతే తన వాయిస్ విందాం. మంచి ఐడియా, చేద్దాం పద. ఆదినారాయణ గారు, ఈ రోజు నుంచి మీ టేబుల్ ఇది, ఇక్కడ వర్క్ చేసుకోండి. ఏమైంది శివ? ఎందుకు మారుస్తున్నారు? ఆరోహి మేడం మార్చమన్నారు.
చాలా థ్యాంక్స్ శివ. హలో రే గురు, రే గురు, ఏం మాట్లాడవేంటి? హలో రే గురు, ఏమైనా ఉంటే మాట్లాడు. ఇలా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు, అర్థమైందా? అసలు నీకు నా మీద ప్రేమే లేదు కదా, అందుకే కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు. మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? ఫోన్ చేసిన వాడివి మాట్లాడాలి, అంతేగాని ఇలా సైలెంట్గా ఉండకూడదు. హలో, ఇప్పుడు మాట్లాడతావా లేదా? మాట్లాడాలనిపించినప్పుడే ఫోన్ చేయి. బాయ్. అక్క, నాన్న ఇంక మనతో మాట్లాడ్డా? ఎందుకు మాట్లాడు? ఖచ్చితంగా మాట్లాడతాడు. ఏదో ఒక రోజు తనే వచ్చి మన ఇద్దరిని తీసుకెళ్తాడు. ఎప్పుడది? ఒక పని చేద్దాం. మన ఇద్దరము మళ్ళీ నాన్న తిరిగి మనతో మాట్లాడే వరకు రోజు మనం ఏం మిస్ అవుతున్నామో డైరీలో రాసి పెడదాం. నాన్న మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ డైరీ చూపిద్దాం. అప్పుడు మళ్ళీ నాన్నతో చెప్పాలంటే మనకి కుదరదు కదా. ఆ డైరీ చూపిస్తే నాన్నకన్నీ అర్థమైపోతాయి. సరేనా? అలాగే. దా. పిల్లలు, ఇదిగో పాలు తీసుకోండి. అక్కడ పెట్టు, తర్వాత తాగుతా. ఇదేంటి బాస్ ఫోన్ చేస్తున్నాడు? ఏమో మళ్ళీ ఏం తిడతాడు ఏంటో. సరే కానీ. హలో బాసు, ఏంటి ఫోన్ చేస్తావు? ఏంట్రా, నేను చేశానా? ముందు నువ్వే కదరా చేసావు. మాట్లాడరా అంటే మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఉంటావు. అందుకే నేను కట్ చేసి తిరిగి చేశాను. అదేంటి బాసు, నేను ఫోన్ చేస్తానంటావు? సరే, చేసిన వాడివి వదిలే గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసిందేమో అని అడుగుతాం అనుకున్నాను. అది అడగకుండా ఇలా నా మీద కోప్పడుతున్నావేంటి? బాసు, పిల్లలేమన్నా ఫోన్ చేస్తుంటారేమో. పిల్లలా? ఆమె పిల్లలు నాకెందుకు చేస్తారు? అదేంటి బాసు అంత మాట నిస్తావు? ఆమె పిల్లలేంటి, నీకు మాత్రం పిల్లలు కారా? గురు, అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకు. అవునులే బాసు, నువ్వు ఉన్నంత కఠినంగా వాళ్ళు ఉండలేరు కదా. పాపం తెలియక ఫోన్ చేస్తుంటారులే. రై, ఫోన్ చేసి మరీ నా చేత తిట్లు తినకు. ఫోన్ పెడాయి. ఏమ్మా, మీ నాన్నకి ఫోన్ చేశారా? నాకు అర్థమైందమ్మా, మీరేం బాధపడకండి. బాస్ తనంతట తానే తిరిగి వస్తాడు. మళ్ళీ మీరందరూ హాయిగా కలిసి ఉంటారు. బాధపడకండి, చదువుకోండి. శివ, నేను ఎలాగైనా సరే ఆ వ్యాన్ డ్రైవర్ని ఒకసారి కలవాలి. ఆ వ్యాన్ డ్రైవర్ మా ఇంటికి వచ్చి ఒక చెక్ చూపించి నన్ను పాయింట్అవుట్ చేశాడంటే ఇక్కడ నాకు అర్థమైంది ఒకటే శివ, అతను నేను ముందు రోజు మీట్ అవ్వాలి అనుకున్నాను. నాకంటే ముందే నా శత్రువు ఎవరో అతన్ని కలిశారు. రెండవది, నందు చెక్ బుక్లో నుంచి ఒక చెక్ తీసి నా శత్రువు ఆ వ్యాన్ డ్రైవర్ చేతికిచ్చారు. నందు సంతకం ఫోర్జరీ చేశారు. నన్ను ఇరికించాలని ప్లాన్ చేశారు. సో ఆ డ్రైవర్ని కానీ పట్టుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. అసలు నందు చెక్ బుక్ ఎక్కడ ఉండే అవకాశం ఉంది?
ఉంటే ఇంటి దగ్గర ఉండాలి, లేదా ఆఫీస్లో ఉండాలి. అది కూడా కాదంటే కార్లో ఉండాలి. ఈ 3 చోట్లకి యాక్సెస్ ఉన్న వ్యక్తి ఎవరున్నారు? సో ఇది ఎవరో బయట వ్యక్తులు కాదు, మనకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు చేసిన పనే ఇది. వాళ్ళెవరో పట్టుకోవాలి. తను చెప్పింది నిజమే. ఎవరో కావాలని చేస్తున్నట్టున్నారు. ఇది తీగలాగటం మొదలు పెట్టింది. ఇప్పుడు డొంకంతా కదులుతుందేమో. జాగ్రత్త పడాలి. ఇప్పుడు నందు మొత్తం వింటున్నాడు. అంటే తన మనసులో ఏదో అలజడి స్టార్ట్ అయ్యే ఉంటుంది. దీన్ని అర్జెంటుగా ఇక్కడే కంట్రోల్ చేయాలి. ఏంటి నందు, ఏం ఆలోచిస్తున్నావు? అబే అది ఏం లేదు. నాకొక విషయం అర్థం కావట్లేదు నందు. ఆ రోజు ఆ వాన్ డ్రైవర్ మన ముందే కదా చెక్ తీసుకొచ్చి మనకి చూపించాడు. తానే డబ్బులిచ్చింది, తానే ఆ హోటల్ నుంచి ఈ హోటల్కి షిఫ్ట్ చేయించింది అని అంత క్లియర్గా చెప్పాడు కదా. మళ్ళీ ఎందుకు మేఘని ఇప్పుడు ఏదో రీసెర్చ్ చేయటం మొదలుపెట్టింది? ఐ థింక్ కావాలనే నీ ముందు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అని తను నిరూపించుకుంటే నీ మనసు మారుతుందేమోనని పాపం తన ఆశ అనుకుంటున్నాను నందు. పాపం తను నీకోసం చాలా కష్టపడుతోంది. ఎలాగైనా సరే నీ ప్రేమను సంపాదించుకోవడం కోసం చాలా ప్రయత్నం చేస్తోంది. చూసావా? అవును, నిజంగానే చాలా ప్రయత్నాలు చేస్తుంది. చెయ్యాల్సిందంతా చేసింది. ఇప్పుడు మాత్రం తనకి ఏ పాపం తెలీదన్నట్టు కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఆఫీసులో అందరి ముందు తను చాలా మంచిది, నేను తప్పు చేశాను అని అందరికీ ఫీల్ కలిగేలా క్రియేట్ చేయాలి కదా. దానికోసమే కావాలని ఆఫీసులోనే ఇన్వెస్టిగేషన్ పేరుతో నా మీద లేనిపోనివన్నీ నూరిపోస్తున్నట్టుంది. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. అమ్మయ్యా, ఎక్కడ దాని మీద ప్రేమ పొంగుకొస్తుందో అనుకున్నాను. ఆ కోపం అలాగే ఉంది. నేను ఇలా మెయింటైన్ చేస్తే చాలు. ఆపుతావా నీ నాటకాలు? నేనే నాటకాలు ఆడుతున్నాను. ఎందుకు పిల్లల చేత నాకు కాల్ చేస్తున్నావు? వాళ్ళ చేత నాతో మళ్ళీ ఎమోషనల్ బాండింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావా? నేను ఫోన్ చేయించడం ఏంటి? ఏం తెలియనట్టు అంత అమాయకంగా ఫేస్ పెట్టకు. నువ్వేంటో నీ ప్లాన్ ఏంటో నాకు బాగా తెలుసు. అటువైపు పిల్లల నుంచి కాల్ చేయించావు, ఇక్కడేమో నీ తప్పేం లేనట్టు నీ వెనకెవరో శత్రువులుండి ఇదంతా చేయిస్తున్నట్టు అందరికీ తెలిసేలాగా ఒక డ్రామా మొదలుపెట్టావు. అయినా నువ్వు ఎవరికి ద్రోహం చేశావని నీకు శత్రువులుంటారు, నేనెవరికి ద్రోహం చేశానని నాకు శత్రువులుంటారు. ఎందుకు నందు ఏదేదో మాట్లాడుతున్నావు? మొదటి నుంచి నువ్వు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నావు. ఒక్కసారైనా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అపార్థం చేసుకున్నానా? ఏంటి అపార్థం? ఇదిగో చూడు, గురువు నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది. వాడికి ఫోన్ చేస్తే నేను ఫోన్ చేయలేదంటున్నాడు, పిల్లలు చేశారేమో అంటున్నాడు. ఇదిగో చూడు కావాలంటే. నా దగ్గర పనిచేస్తున్న గురువుని తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకున్నావు. నువ్విక్కడ మాట్లాడుతూ అటునుంచి వాడి చేత మాత్రం ఫోన్ చేయించి పిల్లల చేత మాట్లాడించి నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయించాలని చూస్తున్నావు. ఇక్కడేమో అందరి ముందు ఇన్వెస్టిగేషన్ డ్రామా ఆడుతున్నావు. అయినా నా చెక్ బుక్ నీకు తప్ప ఇంకెవరికి దొరుకుతుంది? ఇంకొకరికి అది తీయాల్సిన అవసరం ఏంటి? ఇందాక శివగారితో చెప్తున్నావు కదా, అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. నా చెక్ బుక్కి యాక్సెస్ ఉన్న వ్యక్తులు నువ్వు కాక ఇంట్లో ఎవరున్నారు? ఎవరో పరాయి వ్యక్తులు వచ్చి పని కట్టుకొని వచ్చి చెక్ బుక్ కాజేసి ఆ రౌడీలతో కుమ్మక్కయ్యి నీ మీద నింద మోపుతున్నారా? ఎవరికి చెప్తున్నావు నీ కథలు కహానీలు? నందు 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 ప్లీజ్ కంట్రోల్. ఏంటిది? అరవకు, గొడవ చేయకు. తను ఎవరు? నీ భార్య. ఇక్కడ నువ్వు తనని తక్కువ చేసి మాట్లాడితే నీ పరువు తీసుకున్నట్టే నందు. నా మాట విను.
కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆరోహి, నందుని వదులు, ఏం కాదు. తనేమీ నాతో గొడవ పడ్డం లేదు. మేమిద్దరం మెచ్యూర్డ్గానే మాట్లాడుకుంటున్నాం. తను మాట్లాడితేనే చాలా విషయాలు తెలుస్తాయి. మాట్లాడని. వద్దు మేఘనా, మీ ఇద్దరి మధ్య మాటలు పెరిగితే ఉన్న చిన్న రిలేషన్ కాస్త కట్ అయిపోతుంది. నాకది ఇష్టం లేదు. నందు, నా మీద నీకు ఏమాత్రం అభిమానమున్నా ముందిక్కడి నుంచి వెళ్ళు ప్లీజ్. నందు, ఎంత డ్రామా ఆడుతుందో చూడు. ఇప్పుడు ఈవిడ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే తను గొప్పదని నేను అనుకోవాలి. నేను గొప్పదాన్నని నిరూపించుకోవడం కాదు, నీకు నిజాలు తెలియచేయడానికే నేను కష్టపడుతున్నాను. నువ్వు వెటకారంగా అన్నా సరే అదే నిజం. వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అనవసరంగా వీళ్ళిద్దరూ కలిసి నన్ను అవమానించకుండా ఉంటే చాలు. హుసే మేఘనా, నీ మొగుడి మీద చెయ్యి వేస్తే నువ్వెంత ఫీల్ అవుతున్నావే, ఇది చూడటానికి చాలా బాగుంది. ఇదే కంటిన్యూ చేస్తా. ఏంటి, ఎందుకు నన్ను ఆపుతున్నావు? నేను అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పలేదు. ఏం సమాధానం చెప్పాలి? అదే, మీ అత్త మామల్ని నా మీద గొడవకి ఎందుకు పంపించావని అడుగుతున్నాను. ఆయన నాకు తండ్రి స్థానంలో నిలబడి నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన వ్యక్తి. వాళ్ళొచ్చి నా గురించి వివరాలు అడిగితే దానికి ఎందుకు అంతలా కసురుకోవాలి? ఆయనే మా ఇంటికి వచ్చి ఎలా పడితే అలా మాట్లాడాడు. మా అమ్మని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోవాలా?